హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు చిన్నపిల్లల్లో హార్ట్ స్ట్రోకులు అంటే చాలా బాధాకరమైన విషయంగా చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇవే హార్ట్ స్ట్రోకులు ఒకప్పుడు వచ్చుంటే, అంటే మూఢనమ్మకాలు అలాగా బాగా ఉన్న కాలంలో వచ్చుంటే వాడికి ఏదో చేతబడి చేశారు, వాడికి ఏదో మందు పెట్టారు, ఏదో అయ్యింది అని అనుకునేవారు. కానీ ఇప్పుడు బాగా టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిపోయింది, ప్రతిదీ తెలుస్తుంది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్క విషయం తెలుసుకుంటున్నారు కాబట్టి చాలా అప్డేట్ అయ్యారు. మరి హార్ట్ స్ట్రోకులు ఎందుకు వస్తున్నాయి? నిన్న ఒక బాబు 6 ఇయర్స్ బాబు, యూకేజీ వాడు చదివేది, యూకేజీ 6 ఇయర్స్. ఎంత భయంతో ఉన్నాడంటే ఆ వీడియో మనకి చూస్తుంటేనే చాలా బాధగా ఉంది. టీచరు అంటే భయపడతారు, టీచర్స్ అన్న తర్వాత ఎవరైనా సరే భయపడతారు. వాడేమి ఫస్ట్ డే స్కూల్కి రాలేదు కదా, ఆల్రెడీ స్కూల్స్ అనేవి రన్ అవుతూనే ఉన్నాయి. వాడు యూకేజీ అంటే నర్సరీ చదివాడు, ఎల్కేజీ చదివాడు, ఇప్పుడు యూకేజీకి వచ్చాడు. కానీ వాడు ఎందుకు అంత భయపడిపోయాడు? ఆల్రెడీ వాడి చదువు ముందు సాగింది కదా, ఫస్ట్ డే అయితే కాదు. అయినా సరే వాడు అంత పిరిగ్గా ఉన్నాడు అంటే దాన్ని మనం పేరెంట్స్ గమనించుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది, వాళ్ళ మనస్తత్వం అనేది ఎక్కువగా తెలిసేది ఎవరికి అంటే పేరెంట్స్కి తెలుస్తుంది. కాబట్టి నేను చిన్న పిల్లవాడి గురించే మాట్లాడలేదు. అంటే ఎగ్జామ్స్ పిల్లలు తండ్రి పిల్లలకి, ఆ పిల్లలు అనేది ఏ స్టేజ్లో ఉన్నా సరే, అంటే పెద్దవాళ్ళైనా సరే, చిన్న పిల్లలైనా సరే, ఒకవేళ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళైనా సరే, పిల్లల విషయంలో పేరెంట్స్ మాత్రం వాళ్ళకి మోటివేట్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రి ఇచ్చే భరోసా అన్నది వాళ్ళకి చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి, ఓకేనా? కాబట్టి ఏంటంటే పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా ఒకవేళ వాళ్ళు పిరికిగా ఉంటే, లేదు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి ధైర్యం చెప్పండి, బాగా ధైర్యం చెప్పండి, బాగా మోటివేట్ చేయండి. ఏమైనా ఏమీ కాదు, టేక్ ఇట్ ఈజీగా ఉండాలి అన్నట్టు వాళ్ళకి మనం తెలియపరచాలే. కానీ ఏదో వాళ్ళు భయపడుతుంటే మన పని మనం చేసుకుంటూ వాళ్ళని వదిలేస్తే ఇట్లాగే ఉంటాయి పరిస్థితులు. కాబట్టి నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటి అంటే ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి రీసెంట్గా ఒక పాప చూడండి, సూసైడ్ చేసుకొని చనిపోయింది. 10th క్లాస్ పాప. తను చంద్రబాబు నాయుడు గారు మెగా పీటీఎంకి వచ్చినప్పుడు స్టేజ్ మీద బాగా మాట్లాడింది, సీఎం గారితో కూడా బాగా మాట్లాడింది, చదువులో కూడా ఫస్ట్ అంట. కానీ ఆ అమ్మాయి ఎందుకు అలా చేసుకుంది, మరి ఎందుకు అలా చేసిందో తెలియదు. ఇట్లాగా అంటే ధైర్యంగా ఉండడం వల్లే కదా తనంతట తను బలవన్ మరణానికి పాల్పడింది. నైట్ చదువుకుంటూ బలవన్ మరణానికి పాల్పడింది. ఈ బాబుని చూస్తే బాబు కూడా చాలా బాగా, తన మెంటాలిటీ ఎలా ఉంది అంటే బాగా భయపడుతూ ఉన్నాడు. భయపడుతూనే కుప్పగూలిపోయాడు. జస్ట్ టీచరు కొట్టిందని చెప్పేసి, అది పెద్ద దెబ్బలేమీ కూడా కాదు. కాకపోతే వాడు భయపడిపోయాడు, ఏం చేస్తుందో ఏంటో అని. అట్లాంటివి ఏంటంటే ముందు పేరెంట్స్ గమనించి పిల్లలకి ధైర్యం చెప్పాలి. ఇంకా కొంతమంది పేరెంట్స్ అయితే చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఏంటి అంటే అటువైపు వెళ్ళకు, అక్కడ దయ్యం ఉంది, ఇటువైపు వెళ్తే ఇక్కడ ఇది ఉంది, అది ఇది అని చెప్పి భయపెట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా దయ్యాలు ఉంటాయి అన్న భయం పిల్లల్లో కలిగిస్తున్నారు. దానివల్ల వాళ్ళు చాలా పిరికితనంతో పెరుగుతారు. ఆ భయం అనేది వాళ్ళకి ఎప్పటికీ ఉంటుంది. ఎప్పుడో వాళ్ళు తెలుసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి పోతుంది, ఎప్పుడో పెద్ద అయిన తర్వాత. అప్పటి వరకు కూడా వాళ్ళకి ఆ భయం అన్నది పోదు. కాబట్టి పేరెంట్స్ మాత్రం పిల్లలకి అటు వెళ్తే దయ్యం ఉంటుంది, ఇటు వెళ్తే ఇది అవుతుంది, అటు వెళ్తే నీకు గాలి పట్టిద్ది, అది ఇది అని చెప్పేసి అటువంటి పనులు మాత్రం చేయొద్దు ప్లీజ్. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా అనుకుంటే కామెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.